నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. వచ్చే ఏడాది మార్చి 26 నాటికి ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని వెల్లడి. విశాఖలో ఘనంగా మాజీ ఎంపీ దివంగత నేత ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి వేడుకలు. సిరిపురం జంక్షన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నివాళులర్పించిన పలువురు వైసీపీ నేతలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో 7 ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆంధ్రప్రదేశ్ ను 2026 జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిధిలోని బంగారయ్యపేట గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై నిర్వహించిన ప్రజావేదికలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను ప్లాస్టిక్ రహితంగా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర సచివాలయంలో ప్లాస్టిక్ ను నివారించామని, ఇప్పటికే 21 విభాగాల్లో 69 రాష్ట్ర అవార్డులు, 1257 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయని వివరించారు. గత ప్రభుత్వం 86 లక్షల టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చిందని, 2026 జనవరి 26 నాటికి రోడ్డుపై చెత్త అనేది కనిపించకూడదని లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మనకందరికి అవసరమైన కార్యక్రమం, నాకు ఇష్టమైన కార్యక్రమం. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోని పచ్చదనం పరిశుభ్రం దేశంలో ఎక్కడా చేయని రోజుల్లో హైదరాబాద్లో రాత్రి క్లీనింగ్ చేపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పెట్టాలి, దేశమంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి అని ఆయన ఆలోచించినప్పుడు నాకు ఒక బాధ్యత ఇచ్చారు. అందరి ముఖ్యమంత్రులతో కలిసి ఏమేమి చేయాలనో ఒక రిపోర్ట్ కింద ఇమ్మంటే, ఆ రోజు నేను కాంగ్రెస్, కమ్యూనిస్ట్ అందరి ముఖ్యమంత్రులతో కూర్చొని రిపోర్ట్ ఇచ్చాం. ఆ రిపోర్ట్కి ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ఈరోజు దేశమంతా అమలు చేస్తూనే నిరంతరం ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అప్పటికి ఇప్పటికీ పర్యావరణం, పరిశుభ్రత ఒక సంవత్సరంలో చాలా మార్పులు తీసుకొచ్చాం. ప్రభుత్వ కార్యక్రమంగా ఏ పని చేసినా అది తాత్కాలికం. అట్లా కాకుండా ప్రజలు భాగస్వాములై మనందరం కలిసి చేస్తే అది శాశ్వతం. ప్రజల జీవన విధానంలో మార్పు రావాలంటే ప్రజలు భాగస్వాములైతే తప్ప ఏ కార్యక్రమం కూడా జయప్రదం కాదు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండడమే కాదు, ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. తప్పుడు ఆలోచనలు చేస్తే, తప్పుడు పనులు చేస్తే, ప్రజల్ని మభ్యపెడితే అది శాశ్వతం కాదు. అందుకే ఈరోజు మీరు చూస్తే స్వచ్ఛమైన పరిసరాలు, స్వచ్ఛమైన ఇళ్ళు, స్వచ్ఛమైన కార్యాలయాలు, స్వచ్ఛమైన ప్రాంతాలు, స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన ఆలోచన, ఇది నా కాన్సెప్టు. ఇది సాధించడానికే ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నెల ఒక్కొక్క థీమ్ తీసుకుంటున్నాం. ఈసారి థీమ్ మీరు చూస్తే ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్, అంటే పర్యావరణంలో అవకాశాలు అందుకోవడం. పర్యావరణం మనకు జీవనోపాధి కల్పిస్తుంది, సమగ్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణ, రీసైక్లింగ్ యూనిట్లు, కాంపోస్ట్ ఎరువులు తయారు చేయడం, పారిశుద్ధ సేవల్ని గుర్తించడమే కాకుండా వారిని ప్రోత్సహించడం,
హరిత ఉత్పత్తులు చేయడం, కడాన ఏ వస్తువు కూడా వేస్ట్ కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే సర్క్యులర్ ఎకానమీ తీసుకొచ్చి ప్రతి ఒక్క వస్తువుని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి రీసైక్లింగ్లు పెట్టడానికి సర్క్యులర్ ఎకానమీ కూడా తీసుకొస్తున్నాం. ఈ కార్యక్రమం బలవంతం కాదు, మీ ఆరోగ్యం కోసం, మనందరి ఆరోగ్యం కోసం, భావి తరాల కోసం చేసే కార్యక్రమం. మీరు భాగస్వాములు కావాలి. జూన్ 2026 నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేద్దాం. ఇప్పటికే సెక్రటరియట్లో చేశాం. గత ప్రభుత్వం అయితే కనీసం మంచి పని చేయకపోతే పోయారు, కానీ 86 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ మనకు వదిలిపెట్టిపోయారు. వీళ్ళు చేసిన చెత్త పని ఏంటంటే 86 లక్షల మెట్రిక్ టన్నులు ప్రజలు నివాసంలో ఉండే ప్రాంతాల్లో గుట్టలుగా పెంచి కొన్ని అడవులు తయారు చేసిపోతే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్పాను మా నారాయణ గారికి, ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2వ తారీఖున మీకు డెడ్ లైన్ పెడుతున్నా. ఈ చెత్త తొలగించాలంటే నేను అభినందిస్తున్నా. అక్టోబర్ 2కి 86 లక్షల మెట్రిక్ టన్నులు తొలగించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. మాజీ ఎంపీ దివంగత నేత ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. సిరిపురం జంక్షన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పలువురు నేతలు ఘనంగా నివాళులర్పించారు. వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణంరాజు శ్రీవాత్సవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్రోణంరాజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో కృషి చేసేవారని, రాజకీయ రంగంలో కీర్తి ప్రతిష్టతను సాధించారని గుర్తు చేసుకున్నారు. స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ గారి 93వ జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకొని, వారిని స్మరించుకొని, వారు ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి చేసినటువంటి సేవల్ని మరొకసారి గుర్తు చేసుకొని భావితరాలకి వారి గురించి తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఈరోజు పెద్దలందరూ కూడా రావడం, వారితో కలిసి పనిచేసేటువంటి పెద్దలు పనిచేసినటువంటి లక్ష్మీప్రసాద్ గారు వారి సహచరులుగా రాజ్యసభలో కలిసి పనిచేసినటువంటి అవకాశం వారికి దక్కింది. ఇటువంటి మహనీయులందరూ కూడా ఏదైతే ఈ ప్రాంతం బాగుండాలి, ముఖ్యంగా ద్రోణంరాజు సత్యనారాయణ గారి గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం, కానీ ఆయన ఒక పొలిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఆయన అంటే నాయకుల్ని తయారు చేసేటువంటి ఒక పరిశ్రమ ద్రోణంరాజు సత్యనారాయణ గారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మా తాతగారితో సహచర నాయకుడిగా, తర్వాత నా తండ్రిని ఒక నాయకుడిగా తీర్చిదిద్దిన దాంట్లో ఒక గురువుగా, తర్వాత ఎంతోమంది శాసనసభ్యుల్ని, ఎంతోమంది పార్లమెంట్ సభ్యుల్ని, ఎంతోమంది నాయకుల్ని, వేలాది మంది నాయకుల్ని ఉత్తరాంధ్రలో తయారు చేసినటువంటి గొప్ప నాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ గారు అనేక సందర్భాల్లో చెప్పాం. తర్వాత వారి తనయుడిగా ద్రోణంరాజు శ్రీనివాస్ గారు కూడా 2 పర్యాయాలు శాసనసభ్యులుగా, వారు కూడా దక్షిణ నియోజకవర్గానికి అందించినటువంటి సేవలు. దురదృష్టం ఆయన కోవిడ్లో ఆయన్ని కోల్పోయాం చిన్న వయసులో. తన రాజకీయ భవిష్యత్తుని చేయూతనివ్వాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి మీద కూడా ఉందన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అటువంటి గొప్ప కుటుంబంతో, ఆ గొప్ప నాయకుడితో కలిసి పనిచేసేటువంటి అవకాశం దాదాపు 4 దశాబ్దాలుగా వచ్చినటువంటి మేమందరం కూడా గర్వపడుతూ, మరి పెద్దలు శ్రీ ద్రోణంరాజు సత్యనారాయణ గారి 93వ జయంతి సందర్భంగా మరొకసారి వారి ఘనమైనటువంటి నివాళులు తెలియజేసుకుంటూ ద్రోణంరాజు సత్యనారాయణ గారు ఏ రోజున కూడా రాజకీయ నాయకుడిలాగా ఆయన వ్యవహరించలా. ఉత్తరాంధ్రని 3 జిల్లాలకి ఉత్తరాంధ్ర అనేటువంటి ఒక శబ్దాన్ని ఖాయం చేసిన వ్యక్తి ద్రోణంరాజు సత్యనారాయణ గారు. పార్టీలకి రాజకీయాలకు అతీతంగా ఈ 3 జిల్లాల అభివృద్ధి ఆయన ధ్యేయంగా పెట్టుకునేవాడు. తర్వాత ఆయన ప్రారంభించేటువంటి ఒక కల్చర్ ఏమిటంటే రాజకీయ అస్పృశ్యత లేదు. పార్లమెంట్ వరకు, అసెంబ్లీ వరకు, లేకపోతే
ఆ కార్పొరేషన్ మీటింగుల వరకే, తర్వాత పార్టీ వేదికల మీద మాట్లాడి ప్రత్యర్థులు విమర్శించడం తప్ప వేరే వ్యక్తిగత ఏ విధమైన ఉండకూడదని చెప్పే ఒక కల్చర్ని మన విశాఖపట్నంలో ఆయన ప్రారంభించిన వ్యక్తి. ఆయన యొక్క జయంతి రోజున, ఆయన మరణించి 2 రోజుల తర్వాత కూడా ఇంతమంది ఇక్కడ వచ్చి ఉన్నాం, ఆయన స్మరించుకుంటున్నాం అంటే అదే ఆయన వ్యక్తిత్వాన్ని నిదర్శనం అని చెప్తూ ఎంతో మందిని ఆయన శిష్యులను తీర్చిదిద్దాడు, ఎంతో మంది నాయకులను ఆయన తీర్చిదిద్దాడు. అటువంటి వ్యక్తి ఘనమైన నివాళి అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. परम पदा ఇప్పుడు కాసేపు ప్రకటనలు.